ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు మూవీ చూసి సాహసం చేస్తే మాత్రం మీ పరిస్థితి కూడా బూమ్ బీమ్ బుష్ అనమాట. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది రీల్ రివ్యూ ఛానల్. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఈరోజు మన మూవీ రివ్యూ ఓం భీమ్ బుష్. మూవీ చూసిన తర్వాత ఓపెన్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. వెరీ డిసప్పాయింటెడ్ అనేది చాలా చిన్న పదం అనమాట. ఇలా నేను డిసప్పాయింట్ అవ్వడానికి నేను ఈ మూవీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ట్రైలర్ ప్రాపర్గా చూడలేదు, అలా ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండానే మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మూవీకి వెళ్తేనే నా పరిస్థితి ఓం భీమ్ బుష్ అయింది. ఇంక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే మాత్రం మూవీ ఎలా ఉంది అన్నదానికన్నా అసలు మూవీలో ఏముంది దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆలోచన చేయకుండా అసలు కంటెంట్లోకి వెళ్ళిపోదామా? దేర్ వి గో. అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు ఏముందని చెప్పాలి. డిసప్పాయింట్ అవ్వడానికి ఏమి రీజన్స్ ఉన్నాయా అంటే చాలానే రీజన్స్ ఉన్నాయి. అన్ని నెగిటివ్ పాయింట్సే. పాజిటివ్ పాయింట్స్ లేవా అంటే 1 or 2 పాయింట్స్, అది కూడా మనం పాజిటివ్గా ఫీల్ అయితే పాజిటివ్ పాయింట్లో కనిపిస్తాయి అనమాట. లేదంటే మొత్తం అసలు కంప్లీట్ మూవీ అంతా నెగిటివ్ అనమాట, నెగిటివ్ వైబ్ అనమాట. స్టార్టింగ్లోనే టైటిల్ కింద మనకి క్యాప్షన్ పెట్టేశారనమాట, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. స్టార్టింగ్ 20 minutes ఇదే ఇంకా రొట్ట కొట్టుడు, అసలు దరిద్రమైన స్క్రీన్ ప్లే అనమాట. మిగతా రిమైనింగ్ 2 hours మూవీ కూడా ఇలాగే ఉండబోతుందని చెప్పేసి ముందుగానే ట్రైన్ చేసి ఉంచుతారు మనల్ని. బట్ ఎంతవరకు? అరే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే రొట్ట స్క్రీన్ ప్లే, అసలుకి ఒకదానికి సీన్కి లింక్ ఉండదు. అరే అది ఎట్లా జరిగిందిరా అంటే ఆల్రెడీ మేము చెప్పాం కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటే మ్యాజిక్ ఎంతవరకు? ఇప్పుడు ఓం భీమ్ బుష్ అని చెప్తే ఇలా నిమ్మకాయ వచ్చిందంటే ఓకే, బట్ అలా కాదు. ఇంకా అసలు ఇల్లాజికల్ థింగ్స్ అనమాట. అసలుకి పిచ్చికి పరాకాష్ట అని చెప్పాలి. అసలు మినిమం 1% కూడా నమ్మడానికి ఉంటుంది కదా, 1% కూడా నమ్మడానికి ఉండదు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు ఏమైందిరా మీకు? ఆ దరిద్రమైన స్క్రీన్ ప్లేకి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ ఆయన ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పేసి. ఆ సాంగ్ విన్నాక ఎంత టెంపర్ అంటే అంత టెంపర్ లేచిందనమాట. ఆ డైరెక్టర్ తాలూకా స్క్రీన్ ప్లేకి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎంత చిర్రకంటే లిటరల్ అయ్యి ఆ మూవీలో ఏదైతే బ్లాక్ మ్యాజిక్లు చూపిస్తున్నారో ఆ మ్యాజిక్ నేనే చేసుకొని డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి చేసేస్తే పోయిద్దేమో, ఒక దరిద్రం వదిలిద్ది అన్నంత ఖర్చు అయితే వచ్చిందనమాట. చేతులు ఇన్స్ట్రుమెంట్ ఉందని చెప్పేసి ఎలా పడితే అలా ఎనపడ కొట్టేస్తే ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అంత ఇరిటేటింగ్ అనిపించింది అనమాట. ఈ ఇయర్లో ఫస్ట్ మూవీ ఇది. ఇంకా మూవీ చూడలేనరా, నా తోని కాదురా బాయ్ అని చెప్పి వెళ్దాం అనుకునే టైంకి మనకి మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది అక్కడ స్టార్ట్ చేస్తారనమాట ఇంటర్వల్ బ్యాంక్తో. సర్లే ఇప్పుడు ఎలాగోలా కూర్చొని చూసాము, ఇంకా తప్పలేదు, కనీసం ఇప్పుడు మెయిన్ ప్లాట్ స్టార్ట్ చేశారు కదా, ఇదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపిస్తారేమో, ఇప్పుడు మొదలైతుందేమో హారర్ కామెడీ కొంచెం సీరియస్గా తీసుకెళ్తారేమో అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూడడం జరిగిందనమాట. ఆ సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20-30 minutes కూడా ఇదే స్క్రీన్ ప్లే, ఇంకా ఒక అదుపు లేదనమాట. ఇంకా చూసి నీరసం వచ్చి పడిపోయే టయానికి మెయిన్ ప్లాట్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా లాస్ట్ 20-30 minutes మూవీ అంతా. ఇంకా అది కూడా నీకు ఎక్కడా కూడా అంత కనెక్టింగ్ అనిపించలేదు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు, హారర్ కామెడీ లేదు, ఒక యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఏమీ లేవు. అది ప్రాపర్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల అంత కనెక్ట్ అవ్వలేదు ఆ స్టోరీకి. ఆ ఎండింగ్ కూడా తలా తోకలేని ఎండింగ్ ఇచ్చారనమాట. ఏదో అలా నామకే బాగా సెండ్ చేసేసారు ఇంకా మూవీని. మళ్ళీ దీనికి తగ్గట్టు ఓం భీమ్ బుష్ పార్ట్ 2 అంట. 1లోనే అసలు ఏమీ లేదు. అరే ఒక షార్ట్ ఫిల్మ్ లైన్, చిన్న షార్ట్ ఫిల్మ్ లైన్ తీసుకుని వచ్చేసి 2 గంటల 26 నిమిషాలు లాగితే ఎంత కనుక లాగేది. ఫస్ట్ హాఫ్ అంతా అదే లాగారు, ఇంకా సెకండ్ హాఫ్ 20-30 minutes కూడా అదే లాగారు. బట్ ఇదే లైన్తో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే మాత్రం కొంచెం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అనేది చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి చెప్పాలనుకున్న కథను బాగా బలంగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ మూవీకి వచ్చేసరికి అది కమర్షియల్ ప్యాటర్న్ కాబట్టి సాంగ్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఫన్ ఉండాలి, కొంచెం హారర్ జోన్లో చేస్తాం కాబట్టి హారర్ కమ్ కామెడీ ఉండాలి, కొంచెం ఎమోషనల్ కనెక్ట్ చేయాలి. ఇవన్నీ పెట్టుకునేసరికి కొంచెం ల్యాగ్ అయిందనమాట. ల్యాగ్తో పాటు రొట్ట స్క్రీన్ ప్లే అయిందనమాట. ఇంకా ఈ మూవీ గురించి నెగిటివ్ పాయింట్స్ మాట్లాడాలంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీ విష్ణు గారు. ఆయన మూవీస్ అన్నీ చూడదగ్గట్టుగా ఏమీ ఉండవు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 1 or 2 movies పర్లేదు, ఓకే చూడొచ్చు అన్నట్లయితే అనిపించింది అనమాట. బట్ ఈ మూవీకి వచ్చిన తర్వాత అయితే ఇంకా శ్రీ విష్ణు గారు ఎక్స్ప్రెస్లో ఏమైనా పుట్టారా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది సార్ మీకు అన్నట్టు అనిపించింది అనమాట. లొడ వాగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు అట్లా లిప్సింగ్ మిస్ అవుతుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేదు, డైలాగ్ చెప్పేస్తున్నారు. ఆయన ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ తాలూకా అర్థం కానీ ఆ డైలాగ్ తాలూకా హ్యూమర్ని ఎంజాయ్ చేసే టైం కూడా ఎవరు, మనకు అంత గ్యాప్ కూడా ఎవరో, దాన్ని అర్థం చేసుకునే లోగానే ఇంకా 3-4 డైలాగులు అయితే అయిపోతాయి అనమాట. ఫాస్ట్గా వాగేస్తూ ఉంటారు, ఇంకా ఏది పడుతుంది, ఇంకా అంత కనెక్టింగ్గా అనిపించదు, ఆ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ కూడా అవ్వలేదు. ఇంకా నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడాలంటే మనకి ఈ మూవీ అంతా ఈ ముగ్గురు మీద వెళ్తూ ఉంటుంది. ఇలా ముగ్గురు నస మామూలు నస కాదనమాట. ముగ్గురు ఏదో పిచ్చిపోగుడు బాగుంటూ ఉంటారు అనమాట. ప్రియదర్శి కొంచెం పర్లేదు, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే తన క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఏం లేదు. వాళ్ళ బాగుడితో కంపేర్ చేస్తే తను కొంచెం
చాలా తక్కువ ఉంటుంది అనమాట, కొంచెం కామ్గా ఉంటాడు. ఇంకా మా నాన్నగారి గురించి అయితే చెప్పక్కర్లేదనమాట. ఉల్లిగడ్డ అంటాడు, తెల్లగడ్డ అంటాడు, ఎర్రగడ్డ అంటాడు, ఏది పడితే అది వాగేస్తూ ఉంటాడు అనమాట. ముగ్గురు పెద్ద సైకో సాంబలు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అని అరుతూ ఉంటారు. ఎలా అనిపించింది అంటే లిటరల్లీ ఎమ్మ సిర్రాకు దొబ్బింది అనమాట. ఏంట్రా బాబు మాకేంటి ఇది. దీనికి తోడు ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కర్మరా బాబు అన్నట్టు అనిపించింది అనమాట. ఏది పడితే తీసుకుంటారు అనమాట ఆ డ్రెస్సెస్. చూడలేము అసలుకే, చాలా చిపరాగ్గా చాలా కంపరంగా అనిపించింది అనమాట కాస్ట్యూమ్ చూస్తే. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే అయ్యగారు మన దర్శకుడు గారు అనమాట. బిఫోర్ 2 మూవీస్ తీశారు, రౌడీ బాయ్స్, హుషారు, థర్డ్ మూవీ ఓం భీమ్ బుష్. ఇది ఖచ్చితంగా బుష్ అయిద్దనే చెప్పాలి. పెద్ద స్టఫ్ డైరెక్టర్ ఏం కాదు. ఆ 2 మూవీస్ కూడా అంతేం ఉండవు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్లో తను ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి లిటరల్ నరాలు అయితే కట్టాను అనమాట. ఇంకొకసారి జన్మలో ఇంకా పాటలు వినకూడదు, అసలు అసలు మ్యూజిక్ జోలికి వెళ్ళకూడదు అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ మాత్రం కొంచెం బాగుంది అనిపించింది. ఒకలాంటి రెస్పెక్ట్ అయితే వచ్చింది. పర్లేదు, కుర్రోడ దగ్గర స్టఫ్ ఉంది. అర్థం లేని స్క్రీన్ ప్లేకి తను మాత్రం అర్థవంతంగా కొట్టాలంటే కొట్టలేడని అనిపించింది. నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే మెటా రిఫరెన్స్లు ఉంటాయన్నమాట, మామూలుగా కాదు, ఇంకా డజన్ల కొద్ది ఉంటాయి అనమాట. విలేజ్లో జరిగే ఇన్సిడెంట్లు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళ చేతిలో ఐరన్ రిలేటెడ్ కీస్ సంథింగ్ ఏదో ఒకటి పెడతారు. బట్ అలా ఎందుకు పెడుతున్నారు, ఐరన్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, దాని గురించి ఏమైనా కొంచెం అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్గా ఏమైనా చూపించుంటే కొంచెం కనెక్టింగ్ అనిపించేది. మరీ సోది సుత్తిలాగా అనిపించేది కాదనమాట. బట్ ఆ ప్రయత్నం అయితే చేయలేదు. ఇంకా దీనికి తగ్గట్టు ఈ మూవీలో 2 లవ్ స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. లవ్ స్టోరీస్ ఎవడు అడిగాడు అసలు మిమ్మల్ని, ఎవడు అడిగాడు అసలు? లవ్వే లేని దాంట్లో లవ్ స్టోరీలను ఎట్లా ఊహించుకోమంటారు అబ్బాయి? ప్రాపర్ సీన్స్ లేవు. 1 or 2 షార్ట్స్ పెట్టేసి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు వంట చేస్తావు, నీకు తాజ్మహల్ కట్టేసానంటే ఎట్లా, హౌ? అంత కరెక్టింగ్ అనిపించలేదు. అరే మూవీస్లో అన్నీ నెగిటివ్ పాయింట్ వేసారు అవి. ఇంకా పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉందంటే అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కడో ఒక రవ్వంతా సీట్లో కూర్చోగలడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తనే అనమాట. బట్ ఈ మూవీకి అయితే అక్కడక్కడ కొన్ని పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. బట్ ఎలా అంటే అరే అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఊరిమ భలే ఉందరు అని అట్లా ఏమీ లేకపోయినా కానీ ఏదో ఉందనుకుని నవ్వే వాళ్ళకి మాత్రం ఈ మూవీ మరీ నచ్చదు, జస్ట్ నచ్చుతుంది అంతే. నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఒకే ఒకటి అనిపించింది, మస్ట్ వాచ్డ్ థియేటర్కల్ మూవీ అయితే ఏం కాదు, ఓటీటీలో కూడా జస్ట్ 1 టైం వాచ్డ్ అన్నట్టు అనిపించింది. నాకు మెయిన్ ఇష్యూ ఏమనిపించింది అంటే సో పాత ఒక బంగళా ఉంది, దాంట్లో సంపంగి అని ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఆ బంగళాలో ఉన్న నిధికి కాపలాగా ఉంది. సో ఎవరైనా నిధి జోలికి వెళ్తే వాళ్ళని మాత్రం చంపేస్తుంది ఆ దయ్యం అని చెప్పేసి ఏదో చెప్పారు. మెయిన్ ప్లాట్ కూడా అలాగే తీసుకున్నారు. బట్ నిజానికి అది కాదు కదా. సంపంగి అనే దయ్యం ఉన్న బంగళాలో నిధి ఉంది. ఆ నిధికి తను కాపలా ఉండలేదు, తను ఉన్న పర్పస్ వేరు. మెయిన్ ప్లాట్ ఏదో అనుకున్నారు, అది కూడా అంత ప్రాపర్గా క్లియర్ కట్గా చూపించలేదని అనిపించింది. ఇలాంటి నెగటివ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు మూవీ చూసి సాహసం చేస్తే మాత్రం మీ పరిస్థితి కూడా ఓం భీమ్ బుష్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నాకైతే మూవీ అంతగా అనిపించలేదు. వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. ఈ ఇయర్లో నేను చూసిన డిజాస్టర్ మూవీ ఏమైనా ఉందంటే ఇదే అనమాట. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో మూవీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.